చింతపండు మల్లేశ పటేల్ గారు బీసీల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాంట్లో బీసీ లేదు మాట్లాడదాం. మావాడు ఇలా ఒకటి పెట్టిందిగా మీకు తెలుసుగా, ఏం పెట్టిండు చింతపండు ప్రెస్ మీట్ పెట్టలేదా? అయ్యి మావాడు ఇంత మంచి ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎడబెట్టిండు సోమాజిగూడలో. సో మావాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసింది తెలుసా, మేధావులందరూ కూర్చోబెట్టట మాట్లాడినట. సో వాళ్ళు చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. నేను వాస్తవానికి మల్లేష్ గారిని అడిగిన, అరే మల్లేష్ నేను రావచ్చా, నేను అడిగే ప్రశ్నలకి ఏమైనా సమాధానం చెప్తావా? ఇంకోటి ఏమన్నారంటే ఈ రిజర్వేషన్ తర్వాత మాట్లాడదాం, కానీ అసలు మల్లేష్ నువ్వు కొసెళ్తావా, ఈ బీసీల రాజ్యాధికారం ఏదైతే పంచాయతీ పెడుతున్నావో అది కొసెళ్తావా? ఇంకోటి ఇంతకుముందు కొసెలేదు కదా. ఇప్పుడు మావోని వాదాల గురించి రాదామా? ఒకసారి లెక్క కట్టుకొని ఫస్ట్ నాకు తెలిసి దళితుల వాదమే. ఇది కనిపిస్తుందా మీకు? ఓకే కనిపిస్తుంది. సో ఫస్ట్ దళితుల వాదం ఎవరు, మన ఆయన పేరేం పేరు, డిఎస్పి పార్టీ వ్యవస్థాపకుడు ఆయన. తర్వాత చింతపండుది అంగీలాగు. ఇప్పుడు వాళ్ళు ఇదే అడిగిరు, మరి అన్ని మీ కొసెళ్తావా మల్లేష్ అని. తర్వాత 7200 కాదు ప్రశ్నించే గొంతుగా. సో ఇట్లా మల్లేష్ చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇలా మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. వాళ్ళు అడుగుతారు అన్నమాట, మేధావులు అంటూ అడుగుతారు కదా. సో 7200, తర్వాత ఆర్టీఆర్, తర్వాత నిర్మాణ పార్టీ, నిర్మాణ పార్టీ అనేది పెట్టిండు, అది ముందల వాళ్ళే. తర్వాత ఇంకేమున్నదా, చాలా ఉన్నాయి మల్లేష్. అంటే వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అడిగిరి అలా మల్లిగాడు పెట్టిన మీటింగ్లో. సో బీజేపీ, తర్వాత కాంగ్రెస్, అంతకంటే ముందు ఇంకా ఉన్నాయి, చాలా పొడుగున్నది ఆ లిస్టు. ఒకసారి జరావిరి ఇక పోతే కాంగ్రెస్. ఇప్పుడు ఏంది ఇంకోటి మర్చిపోయిన, ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ కూడా ఒకటి పెట్టిండు, అది కూడా వీకింది. ఇంకా బ్లాక్ మెయిలర్ మల్లేష్ పటేల్, బ్లాక్ మెయిల్ అది కూడా ఓ లెక్క ఉన్నది. ఇంకేంది కోటిన్నర కాదు, 1 కోటిన్నర మాత్రమే ఉంది నా కాడ, ఇంకేం లేదు. 14 అయినా, 14, 13 కావాలి మరి నా లెక్క అయితే. ఏ చింతపండు మల్లేష్ ఇంకేమన్నా ఉన్నాయా మర్చిపోయినా చెప్పరాజా దయచేసి. నేను ఎంప్లాయీని, క్యూనియస్ లా నేను ఎంప్లాయీని, ఇప్పుడు రాజ్యాధికార పార్టీ ఓనర్ని. ఇట్లా చింతపండు మల్లేష్ ఇవన్నీ ఇటు పైన వాళ్ళు ప్రశ్నలు అడగడానికి కొంచెం వెనకాడు చేస్తారు. అయితే ఇలా ప్రెస్ మీట్ పెట్టిండు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లా. సో వాళ్ళు ఇవన్నీ అడగాల్సింది ఉండే, కానీ వాళ్ళకు గుణధైర్యం సరిపోతుంది. నన్ను పిలిస్తే బాగా అడుగుతుంటారు మల్లేష, నన్ను పిలిస్తే బ్రహ్మాండంగా అడుగుతుంటు, నాకు ఏ మాత్రం భయం లేదు, ఖరాఖండిగా అడుగుతుంటు నేను. కాకపోతే నీకు ఉజ్జులో అంత ధైర్యం లేదు సమానం చెప్పేంత. కానీ అయితే రాష్ట్రంలో చింతపండు మల్లేష్ తెలంగాణ రాజ్యాధికార పార్టీని, దాని పేరు రేవంత్ రాజ్యాధికార పార్టీ, ఆర్ఆర్పి అని చదువుకోవాలి మనం, రేవంత్ రాజ్యాధికార పార్టీ, టీఆర్పి కాదు. అయితే ఆ రాజ్యాధికార పార్టీలో అసలు ఎక్కడా బీసీలు లేరు. ఇంకోటి ఏదైతే అలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అంటుండో, ఈ సన్నాసి నాకు గెలిచింది అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి. వీడియోల కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుంది అని ఊరూరికి తిరిగి ప్రచారం చేసి పందికొక్కు లెక్క మందిని ముంచి బలిసిపోయింది కాంగ్రెస్ పార్టీలని. ఇలా వీడు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కథలు పడుకుంటా బీసీల రిజర్వేషన్ పైన ఈయన ఏదో కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నేను మొనగాన్ని, నేను పొడిచినా, నేను వీకినా, నువ్వేం పొడిచినవురా, యూట్యూబ్లో వీడియోలు చేసుకొని బతికినావు, యూట్యూబ్లో బ్లాక్ మెయిల్ చేసి బతికినావు, జనాన్ని ముంచినావు. ఇప్పుడు చాలా పైసలు బిచ్చం అడుక్కున్నాడు ఇలా 100 కోట్లు సంపాదించి బీసీలు పాపం అంటాడు. ఎందుకంటే అగ్ర కులాలు ఉచ్చదాగింది కాబట్టి పాపం అనిపిస్తానంట. అయితే చింతపండు మల్లేష్ గారు మీరు ఏం గమనించాలంటే, ఈ రాష్ట్రంలో నువ్వు ఎన్ని లత్కోరేసాలు వేసినా, బీసీ రిజర్వేషన్ పైన నువ్వు ఎన్ని మాట్లాడినా, నిన్ను ఎవరైనా దేకతారంట, నీ వెనకాల తిరిగే శంసాలు కూడా దేకరా, లాకర్కి నీ కుటుంబ సభ్యులు కూడా దేకరు నువ్వు మాట్లాడే మనలు. అది నీ యొక్క స్థాయి. కాకపోతే ఏమైపోయిందంటే మన పిల్లి కూడా వాతలు వేసుకొని పుల్లి అన్నట్టు ఫీల్ అవుతాను. ఇప్పుడు అందరు జాయిన్ అవుతున్నారు నా పాటలు, అందరు జాయిన్ అవుతాడు కథలు చెప్పుకుంటా రోజు బీసీ అంటాడు. కానీ ఈడు ఎత్తుకున్నది ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీ అన్ని రంగాల ఓట్లు కావాలట. అందుకే ఇలా ఈ రాజ్యాధికార పని బీసీ తీసేసాడు. అసలు బీసీ అనే
ముచ్చటే దాంట్లో. ఈ రాష్ట్రంలో చింతపండు మల్లేష్ అనేటోడు ఇలా ఇంప్లీడ్ అయిన కథల వాళ్ళకి, లేదంటే రేవంత్ రెడ్డి 4 బూతులు తిట్టి, కాంగ్రెస్ పార్టీ 4 బూతులు తిట్టి ఇంకా అయిపోయింది, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాం అని డైలాగ్ చెప్తారని ఎక్కిరించేంత మాత్రాన రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులు తిన్నోడు చింతపండు మల్లేషు అనేది ఎవరు మర్చిపోరు ఇక్కడ. లేదంటే ఇవాళ ఏదైతే రిజర్వేషన్ రావట్లేదని మేము బాధపడుతున్నామో ఆ రాకుండా కావడానికి కారణం కూడా నువ్వే అనేది కూడా ప్రజలు మర్చిపోరు ఇక్కడ. ఎందుకంటే నువ్వే కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని మా అందరినీ ప్రేరేపించి మరి ఓటేయించింది. అదే బ్రోకర్ గాడు వచ్చి ఇలా బీసీల కోసం మాట్లాడుతున్నాడు. చూడరా, రాజ్యాధికారంతోనే బీసీల సమస్యలు పరిష్కారం అయితేట ఎమ్మెల్సీ తీర్మారు మల్లన్న అంటాడు. అంటే రాజ్యాధికారం ఎట్లా కాంగ్రెస్ పార్టీలకు, రేవంత్ రెడ్డికి రాజ్యాధికారం అప్ప చెప్తే ఆయన ఎంగిలి మెతుకులు తినొచ్చు, కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఉచ్చ తాగొచ్చు. ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలన్నీ అంటే రేవంత్ రెడ్డికి రాజ్యాధికారం అప్ప చెప్పిండు, అన్ని సమస్యలు అయినాయి. ఇప్పుడు పందికొక లెక్క పలిచిండు, బరాబర్ పలిచిండు, తప్పలేదు. ఇంకా చూడ్రి, రాజ్యాధికారంతోనే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార ఫాచి మల్లేషు. రాష్ట్ర విభజన ఉద్యమంలో అనేక మంది బీసీలు ఆత్మబలిదానాలు చేశారని చెప్పి అసలు ఉద్యమం గురించి మాట అర్హత నీకున్నదా? ఫస్ట్ పాయింట్, ఉద్యమం గురించి మాట అర్హత నీకున్నదా? ఉద్యమంలో నీ పాత్ర ఏంది? ఉద్యమ నాయకుడి పైన నువ్వు మాట్లాడిన మాటలేంది? తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అని చెప్పుకుంటున్నావు, ఆ పక్కన తెలంగాణ రావడానికి ఉన్న వ్యక్తి పైన నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏంది? సిగ్గు, శరం, లజ్జ ఏమైనా దగలబడితే ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. లేదు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే చూసినావు, ఆ పక్కన తెలంగాణ అని కలుస్తాను కూడా కేసీఆరే కారణం. మెజారిటీగా సిగ్గులేని సన్నాసి. ఇలా నువ్వు బతికేది కేసీఆర్ పేరు చెప్పుకొని నీ పార్టీలో కేసీఆర్ పేరే. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, అందరూ తెలుసు కదా. వీడు ఏం చేసిండా? ఆ బీఆర్ నాయుడు సంగనాకి అంటే ఆ కమ్మ అంచి అమ్మ ఛానళ్ళలో పనిచేసి వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని వాళ్ళ పైసలతో ఛానల్ పెట్టుకొని ఆంధ్రలో ఎంగిలి మెతుకులతో బతికినోడు వీడు తెలంగాణ గురించి మాట్లాడతాడు. వీడు కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేస్తానికి బీఆర్ నాయుడు అనే సన్నాసుడు పైసలు ఇచ్చి మరీ పెట్టించిండు. ఛానలు ఏం చేసిండు? పైసలు ఇచ్చి మరీ పెట్టించిండు. చంద్రబాబు నాయుడు చెంచా, TV5 ఓనరు. అసవంటోల ఎంగిలి మెతుకులు తిన్నాడు వీడు. తెలంగాణ గురించి మాత్రం నాకు ఇప్పుడు పిలికలు టచ్ అవుతాయి. మల్లేష్, నువ్వు మాట్లాడే అర్హత కూడా లేదు నీకు దాంట్లో. ఇంకేందా? సామాజిక తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలను ఓదార్చే వాళ్లే లేరని, బీసీల కోసం తాను పార్టీ పెట్టినట్టు చెప్పిండు. ఎందుకు అంటే బీసీలను కుడిపించిన వాడు లేదు, నేను కుడిపిస్తానా? బీసీలను ఎవడు కుడిపించలేదు, నేనే కుడిపిస్తా అని పెట్టినట్టుగా అనిపిస్తుంది మరి నాకు, నా డౌట్. ఇంకేంది? వివిధ రంగాల వారీగా బీసీలకు జరిగిన అన్యాయాన్ని తాను అధ్యయనం చేసినట్టు తెలిపినట. రాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు మారుతాయని భావించాను. ఏడ మారిందిరా? అంటగా ఆందోళన ఉచ్చదాగి బతికినవు. నీదేం మారింది? ఏం మారింది? పచ్చ రంగుల ఎంగిలి మెతుకు తిని బతికినవు. చంద్రబాబు నాయుడుది, రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకు తిని బతికినవు. అందరు తెలియదా ఈ విషయం? నీ ఛానల్కి ఎవర్రా తీపిచ్చింది? నువ్వు క్యూ న్యూస్ అనే ఛానల్ పెట్టినప్పుడు ఏ ఛానల్లో పనిచేసినావురా? అదే ప్రశ్నించే గొంతు అని చెప్పకుండా ఆంధ్రోలో గొంతు అని చెప్తే నేను అద్దలు వాసింగాలు చేస్తుండ్రి. కర్మగాలి నువ్వు ప్రశ్నించే గొంతు జనం మోసపోయారు. నిన్ను ప్రశ్నిస్తానికి వెనకంగా ప్రేరేపించి కథలు వాళ్ళ కింద మొత్తం ఆంధ్రోలేనా? మల్లేష్, నువ్వు తెలంగాణ గురించి అసలు ఎత్తకనా? నువ్వు అసలు ఎత్తితే నీకు 100 తిట్లు పడతాయి అనవసరంగా. ఆ ఛాన్స్ కూడా ఇయ్యరు నీకు ఎవరు జనాలు. ఏందయా? రాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు మారుతాయని భావించారని, గడిచిన 10 ఏళ్ల పాలన అగ్రకుల పెట్టుబడిదారులకు అనుకూలంగా జరిగిందని విమర్శించడు. అగ్రకుల మరి అయ్యాలి ఎవరు? ఇవాళ వేరే వాళ్ళు ఏమన్నారా? పోనీ కేసీఆర్ అగ్రకులం అనుకుందాం, ఎలమ దొర. మరి ఇప్పుడు నాయన ఎవరు? రెడ్డి దొర కాదా? మరి అప్పుడు రేవంత్ రెడ్డి సంకనాకుతప్పుడు తెలియదా ఆయన అగ్రకులమా కాదా? 10 ఏళ్ళు వీకింది, మరి రేపు కూడా వీక్తుంది. ఏం నష్టం ఆయనకి? రాహుల్ గాంధీ చెప్పిన కులగణను అందరూ ఒప్పుకున్నారని, మేధావులు కూడా అంగీకారం తెలిపారని,
కానీ జానారెడ్డి అదే రోజు కుట్ర మొదలుపెట్టినట్టు ఆరోపించారు. పార్టీ ఏర్పాటుపై బీసీ మేధావుల సలహాలు సూచనలు తీసుకున్నామని, రాజ్యాధికారం వైపు బీసీలను ఓ కొడుక్క బీసీలో తీసుకెళ్తావు, మహేష్ గాడ్సేను బాగా తీసుకెళ్తున్నావుగా. బీసీలను రాజ్యాధికారం దానికి ఏమవుతుంది, కానీ బీసీలను రాజ్యాధికారం దానికి ఏమవుతుంది అని ఒక సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా. ఫస్ట్ పొలిటికల్ వైబ్స్ మీ సామాజిక మునూరు కాపు సామాన్య సంబంధించిన వ్యక్తి పొలిటికల్ వైబ్స్ రజనీకాంత్కి ఎందుకు రిపోర్ట్ కొట్టి చెప్పు. బీసీ రాజ్యాధికారం తర్వాత చెప్దాం. ఆయనకి ఎందుకు స్ట్రైక్లు వేసినావు చెప్పు. బతికే బతకని అని ఎందుకు అనుకోలే చెప్పు. లేదు చిలకాపురాని ఒక దళిత బిడ్డ పైన ఎందుకు కుట్రలు చేసినావు చెప్పు. పాము రఘు అనే పిల్లగాని పైన వెనకంగా తిరిగిన మీద ఎందుకు కుట్రలు చేసినావు చెప్పు. ఆ మీనం సామ్ అనే ఆయన ఎందుకు ఎరగొట్టినావు చెప్పు. ఇంకా నీ చాలా పొడుగున్నాయి పేర్లు. మహేష్ గాడ్స్ అంటే ఎందుకు కూర్చోబడుతుందో చెప్పు. మమ్మల్ని రాజ్యాధికారం వైపు ఇక తర్వాత దేవుడేరు, అది తర్వాత చూద్దాం. ఇక రాజ్యాధికారం అంత పెద్ద కళలు ఏమవుతుంది నాకు, కానీ అట్లీస్ట్ మహేష్ గాడ్సే మాట్లాడితే ఎందుకు కూర్చోబడి రిపోర్ట్లు కొట్టి సంవత్సరాల కాలంకి వెళ్ళి ఎదగకుండా 24 గంటలు మన సీక్రెట్ కెమెరాలు పెట్టినట్టు ఎప్పుడు నీ తలకాయ నీ మెడ అంతా రిపోర్ట్ కొట్టడం మీద ఎందుకుందో చెప్పు. సిగ్గిలేని సన్నాసి నువ్వేందిరా రాజ్యాధికారం వైపు తీసుకెళ్ళేది. నువ్వు ఎట్లా ఉడిపియాలో నువ్వు డిసైడ్ అవుతావు. జనం ఎట్లా ఆగం చేయాలో నువ్వు డిసైడ్ అయితే జనం ఎట్లా ఆగం కాకుండా నేను ప్రయత్నం చేస్తాను నీ చేతిలో. దుర్మార్గుడవు కదరా నువ్వు. పూరం పోకున్నాయాల. ఇంతవరకు ఆయన గారు ఇవాళ పెట్టిన ప్రెస్ మీటు అల్ల వలికిన సిలికా పలుకులు. ఈ పలుకులలో మీరు ఏమైనా నమ్మితే మీరు ఆగమవుతాను సిద్ధంగా ఉన్నాడు. దయచేసి నేను నమ్మొద్దని కోరుతాను.